త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్కు భారత జట్టును ప్రకటించారు. దీని ప్రకారం ఈ మినీ వరల్డ్ కప్ కోసం భారత జట్టులో మొత్తం 19 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. వీరిలో 15 మంది సభ్యులు ప్రధాన జట్టులో ఉన్నారు. మిగిలిన 4 రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన భారత జట్టులోని 6 ఆటగాళ్లు మొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నారు. ఆ 6 ఆటగాళ్లు ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 యశస్వి జైస్వాల్. యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ లో ఆడనున్నాడు. 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ లాస్ట్ టైం టీమిండియా తరపున ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా తరపున ఇప్పటి వరకు 17 టీ20 మ్యాచ్లు ఆడిన యశస్వి జైస్వాల్ 161.93 స్ట్రైక్ రేట్తో 502 పరుగులు చేశాడు. నెక్స్ట్ నెంబర్ 2 సంజు శాంసన్. రెండో వికెట్ కీపర్గా సంజు శాంసన్ పేరు చాలా చర్చనీయాంశమైంది. సంజు శాంసన్ తన కెరీర్లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ఆడబోతున్నాడు. అతను ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్లు ఆడి 133.09 స్ట్రైక్ రేట్తో 374 పరుగులు చేశాడు. నెక్స్ట్ నెంబర్ 3 శివం దుబే. ఐపీఎల్లో దూకుడు బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన శివం దుబే ఎట్టకేలకు జట్టులో చోటు దక్కించుకున్నాడు. శివం దుబే భారత్ తరపున 21 టీ20 మ్యాచ్లు ఆడి 276 పరుగులు చేశాడు. నెక్స్ట్ నెంబర్ 4 కుల్దీప్ యాదవ్. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతను ఇంతకు ముందెప్పుడు టీ20 ప్రపంచ కప్లో ఆడకపోయినప్పటికీ అతను ఫార్మాట్లో భారతదేశం కోసం 35 మ్యాచ్లు ఆడాడు. అతని పేరు మీద 59 వికెట్లు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 5 యుజ్వేంద్ర చాహల్. టీ20 ఫార్మాట్లో భారత్కు అత్యంత అనుభవం ఉన్న ఆటగాళ్లలో ఒకరైన చాహల్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. భారత్ తరపున అయితే ఇప్పటి వరకు 80 మ్యాచ్లు ఆడిన చాహల్ తొలిసారి టీ20 ప్రపంచ కప్లో ఆడనున్నాడు. నెక్స్ట్ నెంబర్ 6 మహమ్మద్ సిరాజ్. సిరాజ్కు భారత్ తరపున టీ20 ఫార్మాట్లో ఆడిన అనుభవం లేదు. ఇప్పటి వరకు కేవలం 10 మ్యాచ్లు మాత్రమే ఆడిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తొలిసారిగా టీ20 ప్రపంచ కప్లో కూడా ఆడనున్నాడు.